చెప్పేది సాయి. సయేవ సాయి అంటే ఆత్మానం బ్రహ్మ, అహం బ్రహ్మ, ఇవన్నీ ఏ విధంగా తెలియజేస్తాయో అవన్నీ తెలిపే నామం ఏదైతే ఉంటుందో అది సాయి. దానికి రామ కలిసిందనుకోండి విశేషమైన ఫలితం. భవసాగరం శ్రీరామ రక్షాస్తోత్రంలో చెప్తారు. ఆ యమదూతానాం భర్జనం భవబీజానాం తర్జనం యమదూతానాం. ఈ రామ రామ అనే శబ్దం వినపడుతూ ఉంటే యమదూతలు దూరంగా పారిపోతారటండి. సర్వ సంపదలు ఇస్తాడండి సాయి రామ అంటే. అది లేదు ఇది ఉందా అది ఉందా అని ఇంకేం వెనక్కి చూసుకోక్కర్లేదు. సర్వ సంపదలు ఇచ్చే జ్ఞానప్రదాత భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన సాయి రామ. మనకి తెలియక నాకు అది కావాలి ఇది కావాలి సాయిరామ్ సాయిరామ్ అంటూనే ఉంటాం, కానీ మళ్ళీ అది కావాలి ఇది కావాలనుకుంటాం. కానీ సాయిరామ్ అని మన శబ్దం మన నోటి వెంపట ఎప్పుడైతే వచ్చిందో మనం ఇంక వెనక్కి చూసుకోక్కర్లేదండి, అన్నీ ఆయనే సమకూరుస్తాడు. అది విధేయతతోటి విశ్వాసంగా వివరణగా విశ్రాంతిగా ఈ నాలుగుటిలతోని మనం ఆ నామం చేయాలి. కాబట్టి ఈ త్రయోదశి అంటే ప్రదోషం అంటారు. ఈశ్వరుడికి చాలా ప్రీతైన రోజు, చాలా ప్రీతైన ఘడియలు ఇవన్నీ కూడా. ఈ ఘడియల్లో భగవంతుడి యొక్క సన్నిధిలో ఉండడం చాలా విశేషమైన యోగం అండి. ఇది మహాయోగాల్లో అలభ్య యోగం అంటారు దీన్ని. అంటే లభ్యం కానీ కొన్ని వేల కోట్లు కానీ కొన్ని లక్షలు కానీ కొన్ని జన్మలు కానీ ఎత్తితే కానీ వచ్చే పుణ్యం ఇది. ఎందుచేతనంటే అలభ్య యోగం అంటారు దీన్ని. లభ్యం కానిది అలభ్య యోగం. అటువంటి యోగాన్ని మనందరం కూడా పుచ్చుకున్నాం. ఇందాక అక్కడికి నేను వెడితే సర్వధర్మ స్తూపం దగ్గర వాళ్ళు అన్నారు, గురువుగారు గంధపు చెక్క వేసాం గంధం వాసన వస్తుందా అని. అంటే నేను చెప్పాను, మీకు ఇందాకనే చెప్పాను, మీ దగ్గర నేను చెప్పే అంతటి వాడిని కాదండి, ఆయనకు కూడా కొన్ని విషయాలు తెలిసని మీరు అనుకుంటారని నేను చెప్పుకుంటున్నానని చెప్పాను ఇందాక. కాబట్టి ఆయన ఏంటంటే అతను గంధపు చెక్క తెచ్చాడు కదా, ఆ వాసన వస్తుందో లేదో చెప్తామని నా చేత చెప్పించాలని అతను అనుకున్నాడు. అయితే నేనన్నాను, గంధపు చెక్క ఖాళీ వరకు వాసన వస్తుందయ్యా, మీరు చేసే ఈ కృషి ఈ సేవ దేవదేవుని వీణపై ఆ వాసన స్వర్గలోకంలో ఎప్పుడూ కూడా విరాజిల్లుతూ ఉంటుందయ్యా, ఈ గంధపు చెక్క ఏముందయ్యా అని చెప్పానండి. అంటే హృదయపూర్వకంగా చెప్తున్నాను నేను, ఇది త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను. ఎందుకంటే ఏ పని చెప్తే ఆ పని నిమిషంలో, అంటే కొన్ని అది అవ్వలేదు ఇది అవ్వలేదు అని మనకు అనిపించవచ్చు, అది ఎప్పుడు అవ్వాలో ఆయనకి తెలుసండి, ఆయన చేయించుకుంటాడు. అలా అని మనం నిరుత్సాహపడిపోక్కర్లేదు. కాబట్టి చక్కగా ఈ స్థలాభోగం శిలాభోగం, స్థలాభోగం శిలాభోగం అని చెప్పారు. ఇక్కడ ఈ స్థలానికి ఈనాటికి భోగం పట్టింది. అలాగే ఎప్పుడైతే భగవాన్ రమణులు సత్యసాయి రమణులు ఇక్కడికి వచ్చి కూర్చుంటారు, ఆల్రెడీ కూర్చుంటారు మంత్రయుక్తంగా, అప్పుడు ఇంకా భోగం పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రేమ సేవా మందిరం, ఇది ఆత్మీయ ప్రేమ సేవా మందిరం. అంటే త్రికరణ శుద్ధిగా ఆత్మా వై పుత్రనామాసి సజీవ శరదశతం, సజీవంగా 100 సంవత్సరాలకు పైన శతమనంతం భవతి, ఇంకా అనేక సంవత్సరాలు ఈ క్షేత్రం యొక్క వెలుగు విరాజిల్లుతూ ఉంటుంది. ఇది ఏ విధమైన సంశయం లేదు. కాబట్టి ఇప్పుడు నీరాజన దర్బారు సేవ జరుగుతుందండి. నీరాజన మంత్రపుష్పాలు 4 వేదాలు అలాగే కీర్తన ఇవన్నీ కూడా జరుగుతాయి. స్వామివారికి చాలా ప్రీతి. ఆయనలో ఆయన తన్మయత్వం చేసుకుంటూ శృతి కలుపుకుంటూ ఏదైనా మంత్రం చదివినా ఏదైనా కీర్తన చదివినా ఎంతో ఆనందం పొందేవారండి. ఆయనలో ఆయన రమించిపోయేవారు. భగవాను శ్రీ సాయిబాబా వారు, మేము కూడా ప్రత్యక్షంగా ఆయన పక్కనే ఉండి చూశాను. మంగళంపల్లి బాలమురళి గారు కచేరీ అవుతుంది అష్టమి నాడు, దుర్గాష్టమి నాడు. నేను చూశాను బాగా ప్రత్యేకంగా. ఆయన రాగం, ఆయన అంటే సంగీతం నాకు తెలియదు, కానీ కీర్తన మొదలు పెట్టేటప్పుడు రాగం తీస్తారండి. రాగం ఉంటుంది, ఆ రాగాన్ని బట్టి తాళం ఇవన్నీ నిర్ణయం జరుగుతాయి.
ఆ రాగాన్ని ఆయన తీస్తే బాబాగారు కీర్తన అవ్వకుండానే నవార్సులు గొలుసు తీసి ఓ లాకెట్ తోటి తీసి ఆయన మెడలో వేశారండి. అలాగే అనేక మంది విద్వాంసుల్ని ఆయన గౌరవించారు. అప్పుడంటే అది ఎలా వచ్చిందంటే అమ్మ ఇస్తుంది, ఆయన భగవానులు కాబట్టి ఆ సత్కారం సద్యస్కాలంలోనే జరగాలి, అది వెంటనే జరుగుతుంది. అది భగవానుడు, ఆయనకే ఆ విషయం తెలుసు. మనకు కూడా తెలియాలి అంటే మనం ఆత్మదృష్టితోటి బాబాగారిని చూసి బాబాగారిలో భగవత్ స్వరూపాన్ని ధ్యానించి వారు చెప్పిన మార్గంలో మనం నడుచుకుంటూ వారి అనుగ్రహం పొందాలి. జై భగవాన్ శ్రీ సాయిబాబా వారికి. అయ్యా హారతి వెలిగించండి. ఎవరైనా మీరు వచ్చి మీ సేవకులు అందరూ చేయొచ్చు. విశ్వప్రసాద్ గారు వచ్చారా? అలాగే మనం యాగశాలలో, ఇక్కడ యాగశాల దగ్గర ఒకరు ఉండాలి రాత్రి. ఇక్కడ ఎవరుంటారో వాళ్ళు పడుకుంటూ, అంటే బయట చూసుకుంటూ ఉండాలి. అన్న విజయ్ కుమార్ వెళ్ళు, ముందర గణపతికి ఇచ్చండి. ఇలా అనండి అయ్యా. ఇంకా మైకులు ఉన్నాయి, తీసుకురా. మనం ఓం వేదాహమేతుం పురుషం మహాంతం సర్వాణి రూపాని విజిత్య ధీరః నర్య ప్రజాం మే గోపాయ జాతాంజ నిష్క్యమానాంజ అథర్వపితుం మే గోపాయ సమన్నమిహాయుషే అవిషన్నః పితుంగ్రణో ద్విపారోగే చతుష్పదః ఏకే చ సభా ఆశుకాః ఏ దశభ్యాः సభాసదః సర్వమాగరుపాసతాం యమృషగస్త్రీవితా విదుః సాహి శ్రీరమృతా సతాం అబిభ్రతగ్న ఆగహి శ్రీగామా పరిపాతయా లక్ష్మీరాష్ట్రస్య గాముఖేటగామాసగౌ సృజామసి సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. ఓం మైకులు తీసుకున్న మైకులు. శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్రః నమృత ఇహ భవతి సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వన్నారాయణ గోహరిం పతిం విశ్వస్యాత్మేశ్వరగో శాశ్వతగో శివమచ్యుతం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అవ్యయం కవిగో సముద్రేందం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగో హృదయం చాప్యథో ముఖం నిత్యావితస్యాం
कान्तीनाभ्यामुपरतिष्ठति ज्वालमालाकुलं भाति विश्वस्यागतनं महत् सन्ततगो शिलाभकुलं पत्यागो ससन्निभो अस्यान्ते सुशिरगो सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महाग्निर्विश्वाचर्विश्वतो मुखः सोऽग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः गोत्वमदयायैरत्मयसन्तता सन्तापगतिस्वन्देहमापादतलमस्तकः मध्ये वह्निशिखानीयो व्यवस्थितः नीलतो यदमध्यस्थाद्विद्युल्लेखे वभास्वरा रशोकवत्तन्वीपेताभावस्त्यनोपमा शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्म शिव हरिद्रेन्द्र सोऽक्षरः परमवरा योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पम् पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनो आयतनवान् भवति अग्निरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्निरायतनो आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति वायोरायतनं वेद आयतनवान् भवति आपो वै वायोरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति असो वै तपन्नपामायतनो आयतनवान् भवति योमयतपत आयतनं वेद आयतनवान् भवति आपो वा अमयतपत आयतनो आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवति यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमस आयतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनो आयतनवान् भवति यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनो आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनो आयतनवान् भवति यः संवत्सरयायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरयायतनो आयतनवान् भवति य एवं वेद ओप्सुनावं प्रतिष्ठितां वेद प्रत्येव तिष्ठति तद्विष्णोर्बलमाहुः आदित्यम्बरायणो एको यद्धारयद्देवः रेजते रोदसे उभे तद्विष्णोर्बलमाहुः क्षरादीप्तिरुच्यते त्रिपदाद्धारयद्देवः यद्विष्णोरेकमुत्तमो आतनुष्व प्रतनुष्व समादमसन्धमा आदित्ये चन्द्रवर्णानां भमादेय
పుమానో సిట్టగో సూర్యగతం చంద్రమసేర సంగృధే ఆరాధంజనయాగ్రేజ్ఞో ఏకో రుద్ర ఉచ్యతే పురుషస్య విద్మ సహస్రాక్షస్య మహాదేవస్ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి రుద్రః ప్రచోదయాత్ పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి దంతిః ప్రచోదయాత్ పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి నందిః ప్రచోదయాత్ పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్ వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణతగ్గష్ట్రాయ ధీమహి తన్నో నారసింహః ప్రచోదయాత్ భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ ఈశ్వరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్ ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నः సర్వః ప్రచోదయాత్ ధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ గుర్మహే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు రాజ వైశ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురుర్నమః తశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు సంయజ్ఞత్వం వషత్కారస్త్వమింద్రస్తగోరుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివో యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః ప్రకృతిలీలయః పరమహేశ్వరః సద్గురు సాగినాథ పరబ్రహ్మణే నమః. నమస్కారం సమర్పయామి సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. అలాగా మనస్సులో ప్రదక్షిణం చేసినట్టు నమస్కారం చేసుకోండి. ఆత్మ ప్రదక్షిణ పూర్వక నమస్కారాన్ని సమర్పయామి, సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి, సర్వోపచారాన్ని సమర్పయామి. అలా అలా వెళ్ళినా చూడు. అరే జగ్గుబాయ్ వెళ్ళరా విజయేంద్ర. లెంపలు వాయించుకోండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశమ్మయ దాసోహం ఇది మాం వత్వా క్షమస్వ పరమేశ్వర సాయీశ్వర. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. దేవదేవ మహాదేవ భగవాన్ భక్తరక్షక అనాథనాథ దీనబంధు భగవాన్
సాయీశ్వర నమోస్తుతే. ఓం సాయినాథాయ నమః అని 9 సార్లు అనుకోండి అందరూ కూడా. ఓం భగవాన్ శ్రీ సాయినాథాయ నమః. 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 భగవాన్ శ్రీ సాయినాథాయ నమః. భగవాన్ శ్రీ సాయినాథాయ నమః. అయ్యా, ఈరోజు ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా మొదటి రోజు పూజా కార్యక్రమంలో మనకి దర్బారు సేవ తప్ప అన్నీ కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు దర్బారు సేవ జరుగుతుంది స్వామివారికి. దర్బారు సేవ అంటే చక్కగా 2 పుష్పాల ఉంజల్లో వేయండి, ఉయ్యాల్లో 2 పుష్పాలు వేయండి. చక్కగా మనకి ఈ 4 వేదాలు, ఉపనిషత్తులు, అలాగే అమ్మవారి కానీ అయ్యవారికి సంబంధించిన ఒక కీర్తన లేకపోతే భజన చేసే పాట ఏదో ఒకటి స్వామివారి దగ్గర వినిపించడం. అలాగే పురాణాలు, రామాయణం, భారతం, భాగవతంలో విషయాలు కొద్దిగా ఆయన దగ్గర చర్చించడం మాటండి. ఎందుకంటే ఇతిహాస పురాణాభ్యాం వేదం సబృహయేతు అని, సంబృహయేతు ఇతిహాస పురాణాభ్యాం, అది అందుచేత ఇతిహాస పురాణాలతోటే వేదం ముడిపడి ఉందండి. అంటే వేదమే గొప్పది అంటే వేదం తర్వాత అంత గొప్పవి కూడా పురాణాలండి. వ్యాసులు వారు నిర్ణయం వేదాలు ఎలా అపౌరుషేయాలో పురాణాలు కూడా అపౌరుషేయాలి. దాని గురించి వివరణ చెప్తాను మీకు అన్నీ కూడా. స్వస్తి స్వస్తి శ్రీదేవదేవోత్తమ దేవతా సార్వభౌమ శ్రీమఖిలాండకోటి బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య పురాణ పురుషోత్తమ దివ్యమంగళ విగ్రహ పుట్టపర్తి నివాస అనంత కోటి భక్తి గుణకోటి సంపూర్ణ శ్రీ భగవాన్ సాయినాథ ప్రభోత్పరాక్ గడుగుపల్లి గ్రామపుర నివాస శ్రీ సద్భక్త మానసోల్లాస శ్రీ సాయి శ్రీ మహాగణపతి శ్రీకృష్ణ శ్రీ మహాగణపతి సుబ్రహ్మణ్య పరివ షిరిడీ సాయినాథ శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయినాథ పూర్వక శిఖర ధ్వజాయమానాభి ప్రతిష్ఠ త్రయాహ్నిక దీక్షాంగ ప్రథమ దివసే సాయంకాల సేవాంగత్వేన చతుర్వేద ప్రియే చతుర్వేదమవధారయ తేషాం ప్రథమతః పూర్వద్వారే ఋగ్వేదమవధారయ. ఈరోజు మొదటి రోజు కాబట్టి 4 వేదాలు అన్నీ కూడా చెప్తాం, అన్నీ ప్రతిరోజు చెప్తాం. ఋగ్వేదంలో సూర్యనారాయణ స్వామికి సంబంధించిన మంత్రాలు ప్రీతి చెంది మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే మంత్రాలు చాలా ఉన్నాయి. అందులోని ఇది మాఘమాసం, సూర్యనారాయణమూర్తికి చాలా ప్రీతి అండి. దానికి సంబంధించిన మంత్రాలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఓం సూర్యో నో దివస్పాతు వాతో అంతరిక్షాత్ పార్థివేభ్యః దోషా సవితుర్యస్య తే హరః శతం సవాం అర్హతే పాహినో దిద్యుతః పతంత్యాః చక్షుర్నో దేవః సవితా చక్షుర్న ఉత పర్వతః చక్షుర్ధాతా దధాతునః చక్షుర్నో దేహి చక్షుషే చక్షుర్విఖ్యేతనోభ్యః సంచేదం విజపయేమ సందృశన్ త్వా వయం ప్రతిపశ్యేమ సూర్య విపయేమ నృచక్షసః. ఓం స్వస్తి. ఋగ్వేద శ్రవణానంతరం దక్షిణద్వారే యజుర్వేద ప్రియా యజుర్వేద పారాయణమవధారయ. ఓం ఇషేత్
त्वोर्जेत्वा वायवस्थो वायवस्थदेवो वस्सविता प्रार्पगतः श्रेष्ठतमाय कर्मण आप्यध्वमग्निगादेव भागमूर्जस्वतीः पयस्वतीः अयक्ष्मामावस्तेन ईशतमाघशगोऽसो रुद्रस्य हेतिः परिवो वृणक्तु गोपलोऽस्याम बह्वीर्यजमानस्य पशून् पाहे अचिन्वत अचिन्वत प्रजाकामाः प्रजाकामा अचिन्वत ततो चिन्वत प्रजाकामाः प्रजाकामा अचिन्वत ततः प्रजाकामा इति प्रजाकामाः अचिन्वत ततस्ततो चिन्वत चिन्वत ततो वै वै ततो चिन्वत चिन्वत ततो वै 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 ततस्ततो वै ते वै ततस्ततो वै ते वै वै ते सहस्रगो 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 सहस्रन्ते ते सहस्रगो सहस्रं ते सहस्रगो 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 सहस्रन्ते ते सहस्रगो पुत्रान् पुत्रान् सहस्रगो सहस्रन्ते ते सहस्रगो सहस्रं पुत्रान् सहस्रगो सहस्रं पुत्रान् पुत्रान् सहस्रगो 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 सहस्रम् अविन्दन्त विन्दन्त पुत्रान् सहस्रगो 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 सहस्रं पुत्रान् अविन्दन्त सहस्रगो सहस्रमिति सहस्रं सहस्रं पुत्रान् विन्दन्त विन्दन्त पुत्रान् पुत्रान् विन्दन्त प्रधते प्रधते विन्दन्त पुत्रान् पुत्रान् विन्दन्त प्रधते विन्दन्त प्रधते प्रधते विन्दन्त विन्दन्त प्रधते प्रजया प्रजया प्रधते विन्दन्त विन्दन्त प्रधते प्रजया प्रधते प्रजया प्रजया प्रधते प्रधते प्रजया पशुभिः पशुभिः प्रजया प्रधते प्रधते प्रजया पशुभिः प्रजया पशुभिः पशुभिः प्रजया प्रजया पशुभिस्तान्त पशुभिः प्रजया पशुभिस्ता प्रजयेति प्राजया तान्तां पशुभिः पशुभिस्तां मात्रां मात्रान्तां पशुभिः पशुभिस्तां मात्रा पशुभिरिति पशुभिः तां मात्रां मात्रान्तां मात्रामाप्नोत्याप्नोति मात्रां ता मात्रामाप्नोति मात्रामाप्नोत्याप्नोति मात्रां मात्रामाप्नोति यामाप्नोति मात्रां मात्रामाप्नोति याम् आप्नोत्या यामाप्नोत्याप्नोति यान्ते यामाप्नोत्याप्नोति यान्ते यान्ते ते यान्ते गच्छन्न गच्छन् ते यान्ते गच्छन् ते गच्छन् गच्छन् ते गच्छन् यो यो गच्छन् ते गच्छन्यः अगच्छन् यो गच्छन्न गच्छन् य एवमेवं यो गच्छन्न गच्छन् य एवं एवमेवं यो य एवं विद्वान् विद्वान् एवं यो य विद्वान् एवं विद्वान् विद्वान् एवमेवं विद्वानेतमेतं विद्वानेवमेवं विद्वानेतं विद्वानेतमेतं विद्वान् विद्वानेतमग्निमग्निमेतं विद्वान् विद्वानेतमग्निम् एतमग्निमग्निमेतमेतमग्निं चिनुते चिनुतेऽग्निमेतमेतमग्निं चिनुते 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 अग्निमग्निं चिनुते चिनुत इति चिनुते देवावरुन्धे शीते वाते पुनन्निवेत्याः वै राष्ट्रस्य सेतो वातः क्षेममेवावरुन्धे पश्चिमद्वारे सामवेद पारायणमवधारय ॐ अग्नायाः वेदये गृणानो हव्यतातये निहोदासे वरेशे स्वस्ति सामवेद श्रवणानन्तरम् उत्तरद्वारे अथर्ववेद पारायणमवधारय नमो प्राणपतये नमो गणपतये नमः प्रमथपतये लंबोदराय एकदन्ताय विघ्नविनाशने सपसुताय श्री मूर्तये नमो नमः।
స్వస్తి సర్వద్వారేషు ఉపనిషద్వాక్య ప్రియా ఉపనిషద్వాక్య పారాయణమవధారయ. నమో దేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథిదేవో భవ యాన్యనవద్యాని కర్మాణి సేవితవ్యాని నో ఇతరాణి యాన్యస్మాకగం సుచరితాని తాని త్వయోపాస్యాని ఇతరాని ఏకే చాస్మచ్ఛ్రేయాగోషో బ్రాహ్మణాః త్వయా ధనేన ప్రశ్వసితవ్యం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం శ్రియా దేయం ప్రియాదేయం ధియా దేయం సంవిదాదేయం అథ యది తే కర్మ విచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాత్ తత్ర బ్రాహ్మణా సమ్మరుచనా యుక్తా ఆయుక్తాః ధర్మకామాస్యు యథా తే తత్ర వర్తేరన్ తత్ర వర్తేథా అభ్యాఖ్యాతేషు ఏతత్ర బ్రాహ్మణా సమ్మరుచనా యుక్తా ఆయుక్తాః ధర్మకామాస్యు యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథా ఏష ఆదేశః ఏష ఉపదేశః ఏషా వేదోపనిషత్ ఏతదనుశాసనం ఏవముపాసితవ్యం ఏవముచైతదుపాస్యం సహనావవతు సహనౌ భనక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఉపనిషద్వాక్య శ్రవణానంతరం రామాయణ భారత భాగవత షడంగమవధారయ. ఆదౌ ప్రథమతః రామాయణమవధారయ. రామాయణం శ్రీమద్ రామాయణం మనకి సాయిరామ్ అని స్వామివారిని పిలుస్తామండి. సాయిరామ్ అని. సాయి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం, రామ్ అంటే మోక్షాన్ని పొందడం. అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే కానీ మోక్షం రాదండి ఎవరికి కూడా. ఏ పూజ చేసినా ఏం చెప్పినా పరమార్థమైనటువంటి ఇదేమిటంటే చతుర్విధ పురుషార్థాలలో మోక్షం, ధర్మ అర్థ కామ మోక్షం. ధర్మం ద్వారా అర్థం అంటే డబ్బు. ఈనాడు మనం స్థితివంతులు అయ్యామంటే ఒకనాడు చేసుకున్న ధర్మం అండి. అలాగే మోక్షం. ఇవన్నీ మనకి రావాలి అంటే ఈ జగత్తు చాలా విశాలమైనది అని భగవంతుడే మానవుడుగా పుట్టాడండి. ఆయనే చెప్పాడు రామచంద్రమూర్తి చరిత్ర, రామస్య అయనం రామాయణం అని చెప్పారు. అంటే రాముడి కథ, దానికి పేరు రామాయణం. రామచంద్రమూర్తి ఒక మనిషి ఎలా నడవాలో చూపెట్టాడండి. కృష్ణ పరమాత్మ గురుమూర్తిగా ఉండి చూపెట్టాడు. ఇద్దరికి తేడా అదే. ఒకే భగవానుడు అవతారమైన వేరు. రాముడు నడిచినట్లు మనం నడవాలి, అందులో అనుమానం ఏం లేదండి ఎవరైనా సరే. కానీ కృష్ణుడు నడిచినట్లు మనం నడవలేం. కాళీయమర్దనం, శకటాసుర భంజనం, పోతనా సంహారం ఇవన్నీ మనం చేయలేమండి. ఆయనే చేయగలడు కాబట్టి గురుమూర్తిగా ఆయన ఉంటారు. రామాయణం 6 కాండలతోటి, ఉత్తరకాండగా 7 కాండలతోటి 24,000 శ్లోకాలు ఉంది. అంటే మనం ఇక్కడ ప్రతిష్ఠ చేసే గాయత్రి మంత్రవర్ణంతో రామాయణం వచ్చింది. ఏ పురాణమైనా సరే, ఏ మంత్రమైనా సరే, ఏదైనా సరే గాయత్రి మంత్రం ద్వారానే ఉంటుందండి. నమాతు పరదేవత నమంత్రో గాయత్రి మంత్ర. తల్లిని మించిన దైవం లేదండి. పెళ్ళాన్ని
కసిరిందనో ఏదో తిట్టిందనో అడిగింది ఇవ్వలేదనో తల్లి మీద కోప్పడుతూ ఉంటారు. అమాయకత్వం, అజ్ఞానం. ఆవిడ మించిన దైవమే లేదండి. అలాగే గాయత్రి మించిన మంత్రం లేదు. 84 పన్నాలు, అనేక వేదాలు, అనేక రకాల మంత్రాలు అన్నీ ఉన్నాయి. కానీ గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు. ఆ గాయత్రి మంత్రం 24 అక్షరాలండి. గాయత్రి మంత్రం 24 అక్షరాలు. 24 అక్షరాలతోటి అక్షరానికి 1000 శ్లోకాలు వచ్చేటట్లుగా 24,000 శ్లోకాలని వాల్మీకి రామాయణం రచించడం జరిగింది. వాల్మీకి. అయితే ఈ రచించిన వాల్మీకి ఎవరండి? ఈయన బ్యాక్గ్రౌండ్, బ్యాకప్ ఏంటి అంటే మనకు నచ్చిన కథలు చెప్తాం. పాపం ఆయన రామాయణంలో ఎక్కడా రాసుకోలేదండి. వాల్మీకి రామాయణంలో ఆయన ఆటోబయోగ్రఫీ, అంకితం అని కానీ, సమర్పణ అని కానీ, ముందు మాట, వెనక మాట, మధ్య మాట ఏం చెప్పలేదు ఆయన. పద్మపురాణంలో చెప్పారు వాల్మీకి ఎవరో, స్కాంద పురాణంలో చెప్పారు. మీరు పురాణాలు చదివితే తెలుస్తుంది. నారదుడి యొక్క ఉపదేశంతో ఈయన రామాయణం రాయడం జరిగిందండి. అలాగే భాగవతం కూడా అంతే. గాయత్రి మంత్రాన్ని వివరించడానికే భాగవతం పుట్టిందండి. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థే స్వభిజ్ఞ స్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజోవారి మృదాం యథా వినిమయః యత్ర త్రిసర్గో మృషా దామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి భర్గో దేవస్య ధీమహి. ప్రతి పురాణం, ప్రతి మంత్రం కూడా గాయత్రి మంత్రంతో ఆధారితమై ఉంటుందండి. 6 ప్రణవాలు, 6 వ్యాహృతులతోటి, షడ్బీజాలతోటి కూడుకున్న మహామంత్రం ఇది. అటువంటి గాయత్రి మంత్రాన్ని వివరించడానికే రామాయణం పుట్టింది. పైకి రామకథగా కనపడుతుంది కానీ గాయత్రి మంత్ర వర్ణంతోనే పుట్టిందండి. అయితే రామాయణంలో మనం చాలా అనేక మంది విమర్శకులు, అనేక రకరకాలు, రాముడు ఇలా చేసాడు న్యాయమా, ఇలా న్యాయాన్ని అంతా మనం చెప్పేస్తామండి. మనకు అన్నీ తెలుసున్నట్టుగా. రాముడు ఇలా చెప్పాడు, ఇలా చెప్పాడు. రాముడు చెట్టు కింద నుంచి వాలిని చంపాడు. 2 అన్నదమ్ములు, 3 అన్నదమ్ములు, 9 అన్నదమ్ములు. రామాయణంలో సింపుల్గా వివరిస్తే స్టోరీ. 2 అన్నదమ్ములు ఎవరండి? వాలి, సుగ్రీవులు. అధర్మాత్ముడైన వాలి వెళ్ళిపోయాడు, ధర్మాత్ముడైన సుగ్రీవుడు ఉన్నాడు. 3 అన్నదమ్ములు కుంభకర్ణుడు, విభీషణుడు, రావణాసురుడు. వీరు అధర్మం ముందర పంపించేసింది వీళ్ళని, కుంభకర్ణుణ్ణి రావణాసురుడితో సహా, విభీషణుని లంకారాజ్యం, అన్నీ కూడా భోగాలు. 4 అన్నదమ్ములు ఎప్పుడూ కూడా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. మనం ఎప్పుడూ కూడా శివాలయం లేని ఊరైనా ఉంటుంది కానీ వీధి వీధికి, పల్లె పల్లెకి, పేట పేటకి రాముడు లేని గుడి ఉండదండి. రామాలయం లేని ఊరు ఉండదు. అందుచేత రామ అంటే భవసాగరాన్ని అంతా కూడా దాటించే మంత్రం అండి. సాయిరామ అంటే యాంటీబయాటిక్ మాట, ఇంకా తిరుగులేదు. శ్రీ రఘురామ చారు తులసీదళదామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమ విరామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మశార్ణవో తారకనామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. రామ అంటే ఉప్పొంగిపోతారటండి. సాయిరామ, సాయిరామ, సాయిరామ అనే పిలిచే నామం భగవాన్ సత్యసాయి బాబా గారిది కాదండి, సాక్షాత్తు శ్రీరామచంద్రుడిది. ఇది మీరు ఇందులో ఎందుచేతనంటే పరోక్ష ప్రియాయ వహి దేవా, భగవాన్ సత్యసాయి బాబాకి జై అంటే ఆయనకి చెందదండి, రామచంద్రమూర్తికి చెందుతుంది. అది ఎందుచేతనంటే ఎంతసేపు మీ పేరే జపిస్తూ ఉంటుంటే మొహం మొడుతూ ఉంటుందండి. పరోక్ష ప్రియ ఇవహి దేవా, వారు కూడా చెప్పే మాటలన్నీ కూడా రాముడు గురించే ఎక్కువ ఉంటాయి. మీరు వినండి,
ప్రేమపూరితమైన ప్రసంగాలు, స్వచ్ఛమైన సరళి భాషలో ఆయన వెన్నలా ఉంటుందండి, నవనీతంలా ఉంటుంది బాబాగారి సత్సంగం. కాబట్టి రామ అంటే సాయి రామ, ఎక్కడా తిరుగులేదు. అనేక ప్రిన్సిపల్స్ చూపెట్టారు రామాయణంలో. ఆ ప్రిన్సిపల్స్ అన్నదమ్ములు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి. ఒకే ఒక విషయం మీకు, ఎందుకంటే కింద కూర్చోవడం చాలామందికి ఇబ్బంది, ఈయనేమిటో ఎంతసేపు చెప్తున్నాడని అనుకోకండి. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తన్నిత్యమనురక్తాస్మి యథా సూర్యం సువర్చల అంటుందండి సుందరకాండలో సీతమ్మ వారు. నా భర్త ఒక్కసారి నాకు భర్త అయితే, మంగళసూత్రం కడితే, వాడు దీనుడైనా యోగభ్రష్టుడైనా రాజ్యం ఓడిపోయినా సరే నాకు యోమే భర్త సమే గురుహు అని చెప్పిందండి సీతమ్మ వారు. అలాగే అన్నదమ్ముల అనుబంధం ఎంతో పవిత్రమైనది. ఒక జన్మలోనే వాళ్ళకి కలుస్తుంది, మళ్ళీ మళ్ళీ కలవదండి. భార్య మళ్ళీ కలుస్తుంది, పిల్లలు మళ్ళీ కలుస్తారండి. అన్నదమ్ములు అప్పజల్లులు ఒక్క జన్మకే పరిమిట్. లక్ష్మణుడు మూర్ఛిల్లిపోయి ఉండగా రాముడు చిన్నపిల్లాళ్ళ బాధపడుతూ ఉంటాడండి, ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయం బోధిస్తే ఆంజనేయ స్వామితో చెప్తాడండి, నా తమ్ముడు లేకపోతే నేను ఉండలేను. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర అని. ఎక్కడికి వెళ్ళినా భార్య పిల్లలు అందరూ దొరుకుతారు, అన్నదమ్ములు అనేవాళ్ళు రారు అని చెప్తారు. నాకు లక్ష్మణుడు లేకపోతే నేను లేను అని దుఃఖిస్తాడండి. ఈ ప్రిన్సిపల్స్ అన్నీ రామాయణంలో చూపెట్టారు. కాబట్టి రాముణ్ణి చూసి మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. రామాయణం ప్రతి ఒక్కరూ రామాయణం చదవలేకపోయినా సరే ఒక్క రోజుకు ఒక్కసారైనా సరే రామనామ సంకీర్తన చెయ్యండి. భవబంధం నుంచి, భవసాగరం నుంచి ఎంతో తేలిగ్గా దాటగలుగుతాం. ఇది రామాయణం మనకి చెప్పింది. ఇంకా అనేకం ఉన్నాయి, కొద్ది కొద్దిగా మీకు చెప్తున్నాను. తర్వాతది భారతం అన్నారండి. భారతం తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అన్నారండి. అంటే భారతం ఎప్పుడో జరిగింది కదా, భారతంతో మనకి సంబంధం ఏమిటనుకుంటే కాదండి. భారతంలో క్యారెక్టర్లన్నీ ఇప్పుడు ఉన్నాయి, సజీవంగా ఉంటాయి ఎప్పుడు అని వ్యాసులు వారు నిర్ణయం అండి. అంటే తండ్రి కొడుకు మీద మోహంతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేవాళ్ళు ఏ తండ్రి అయితే ఉంటాడో వాడు ధృతరాష్ట్రుడి డెలిగేట్స్ అండి. వాళ్ళందరూ కూడా అనుమానం లేదు అందులో. భర్తని సేవ చేసి భర్త అడుగుజాడల్లో నడిచే మహాతల్లులందరూ ఉన్నారు, వాళ్ళు ద్రౌపది. ఇక్కడ మళ్ళీ మనం ప్రతి దాంట్లోని కూడా అదేదో గుడ్డుకి వెంట్రుకలు పీకుతూ ఉంటారు చూసారా, అలాగా ప్రతీదీ కూడా దైవీకంగా చూడమండి. మనం ఇదేమిట్రా అన్నట్టు మనం చాలా నీతిగా ఉన్నట్టుగా మనం ఫీల్ అయ్యి మనం చేస్తూ ఉంటాం. మరి ద్రౌపది పతివ్రత కదా, ఆవిడికి 5 భర్తలు ఏమిటి అని చాలామందికి అనుమానం అండి. కానీ 5 భర్తలు 5 రూపాలతో ఉన్న ఇంద్రుడే. మహాభారతం చదివితే తెలుస్తుందండి. ఇంద్రో మాయాభిః పురురూపయ్యతే. ఈ భూభారం అంతా కూడా పెరిగిపోతే భూదేవి ఏం చేస్తుందంటే, మనకి షట్టిరికైతే చూడండి ఒక్కసారి ఇలా ఇలా అనుకుంటాం, అలా ఒక్కసారి అమ్మవారు కూడా 2 భుజాలు ఇలా కదుపుతుందిటండి. కదుపుతుంటే కొన్ని కోట్ల మంది సఫా అయిపోతూ ఉంటారు అందులో, ఆ ఒక్కసారి భుజం కదిపితే. కాబట్టి ఈ భూభారం అంతా కూడా పెరిగిపోతే దీన్ని ఎలా ఉత్క్రమణ చేయాలి అని దీని వెనకాల అంతా కూడా బ్యాకింగ్ ఈశ్వరుడు అండి. సాయి ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు లేదే ఏ కలాపం జరగదు. కాబట్టి ఆయన నిర్ణయిస్తూ ఉంటాడు. అందుకనే కొంతమంది దేవతలు కూడా ఎగస్పార్టీలో కూర్చున్నారు కౌరవుల వైపు. అంతెందుకండి, ఎంతో గొప్పవాడైన అష్టవసువుల్లో ఒకడు కౌరవుల పక్షంలో కూర్చున్నాడండి భీష్ముడుగా. మొన్నే చేసాం భీష్మ ఏకాదశి అది కూడా. కాబట్టి ఇదంతా కూడా దేవతా వ్యూహం. పంచపాండవులు 5, ఇంద్రుడు 5 అంశాలు 5 రూపాల్లో ఉన్నారు. స్వర్గలక్ష్మి శచీదేవిగా ద్రౌపదిగా వచ్చింది. ఇది వ్యాసులు వారి నిర్ణయం, భారతం మూలం. ఇక్కడ
మనం తెలుసుకోవలసింది ఏంటయ్యా అంటే భారతంలో జరిగే పాత్రలు స్వాగతం సుస్వాగతం ఇవన్నీ కూడా భారతంలో మాట్లాడండి, వేరే కాదు. భారతంలో లేని పాత్రలు ఎప్పుడూ ఉండవు. ఈనాడు రాజనీతి ఎంతో మనల్ని పరిపాలించేవారు రాజనీతి భారతం చదివితే తెలుస్తుంది ఏ విధంగా. ఇక్కడ మళ్ళీ ఒక విషయం చెప్తున్నాను మీకు. దుర్యోధనుడు భారతంలో విలన్ అండి, రామాయణంలో విలన్ రావణాసురుడు, అంతే కదా. అయితే దుర్యోధనుడు తక్కువ శాతం అండి వాడిది, రావణాసురుడు ఎక్కువ శాతం అండి. రావణ అంటే లోకాన్ రవయతైతి రావణ అంటే వాడు సూర్యోదయం అవుతుంటే మేడ మీదకి వెళ్ళి అప్పుడే వస్తున్నాడు ఆగని సూర్యుడు బాధించేవాడండి సూర్యుడిని. వాడికి అంత శక్తి ఉంది, అంత శక్తి ఉందని గర్వం పాపం. అలాగే ప్రతి జీవిని బాధ పెట్టేవాడు రావణాసురుడు. కానీ దుర్యోధనుడు అలా కాదండి, అడ్మినిస్ట్రేషన్ అదిరిపోతుంది. ధర్మరాజు కూడా అలా చేయలేడు అడ్మినిస్ట్రేషన్. ఎవరిని ఎలా లొంగ తీసుకోవాలో దుర్యోధనుడికి తెలిసినంత ధర్మరాజు కూడా తెలియదు. కానీ పాండవులకి 5గురికే అపకారండి, కేవలం పాండవులు 5గురికే దుర్యోధనుడు అపకారి, మిగిలిన వాళ్ళందరినీ ఎంతో విధానంగా ఎంతో గొప్పగా చూసేవాడు. ఇది వీళ్ళిద్దరికీ మధ్య తేడా. కాబట్టి ధర్మగ్రంథం భారతం అంటే ధర్మగ్రంథం. యతో ధర్మస్తతో జయ, యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో జయ అని దాని ఫండమెంటల్. అటువంటి కృష్ణ పరమాత్మ మనకిక్కడ కొలువై ఉంటాడు రేపటి నుంచి, ఎల్లుండి నుంచి. ఇప్పుడే ఉన్నాడు, ఎల్లుండి నుంచే పూర్తిగా ఉంటాడు, మనకి లోటు ఉండదు. అటువంటిది భారతం. తర్వాత భాగవతం అండి. ఈ భాగవతం ఎందుకు భాగవతం అని పేరు వచ్చింది? రామాయణం అంటే భగవంతుడి యొక్క లీలా విశేషాలు, భారతంలో లీలా విశేషాలు ఇవన్నీ చెప్పారు. కానీ భగవంతుడి అనుగ్రహం పొందినటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారో వారి విశేషాలు కూడా ఈ భాగవతంలో చెప్పారు. కాబట్టి భాగవతం అని పేరు దీనికి. గాదాతువికి మోక్షం అని పేరండి భాగవతం. భాగవతంలో అంటే బా అంటే భక్తి, గా అంటే మోక్షం. భక్తి మోక్షం రెండు. ఇది పరమహంస పరివ్రాజకాచార్యులు అంటే మనకి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు ఇలాంటి వారి అనుగ్రహం మనం పొందాలి అంటే భాగవతంలో ఒక శ్లోకమైనా చదువుతూ ఉండాలి. ఎందుచేతనంటే పరమ ప్రీతి గ్రంథం అండి భాగవతం వారికి. దేవీ నవరాత్రులు జరుగుతూ ఉంటే దేవీ భాగవతం భాగవతం రెండూ కూడా సప్తాహాలు జరిగేవి పుట్టపర్తిలో. నేను పక్కనే ఉండేవాడిని అండి. దాక్షారం నుంచి ఒక పండితుడు వచ్చి, మహాపండితులు దేవీ భాగవతం చేసేవారు. అలాగే కర్ణాటక నుంచి కొన్ని సంవత్సరాలు వచ్చి భాగవతం చేసేవారండి పారాయణ. తమిళనాడు నుంచి కూడా వచ్చి చేస్తూ ఉంటారు. ప్రాంతీయం ముఖ్యం కాదు, ఎవరు విద్వాంసులో బాబా గారికి అదే నిర్ణయం అండి. కాబట్టి భాగవతం పరమ మోక్షాన్ని ఇచ్చే గ్రంథం. అందులో ఒక అంశం చెప్పుకొని ఈరోజు ముగిద్దాం. ఏంటంటే ఎంతో మదోన్మత్తంతో విర్రవీగిపోతూ ఉన్నాడండి గజేంద్రుడు. మదోన్మత్తుడై నా పదవి ఇది, నాకన్నా గొప్పవాళ్ళు లేడు, పదవి వచ్చినప్పుడే జాగ్రత్తగా ఉండాలండి, అందుచేత ఇది చాలా గొప్పది, నేను ఇంతవాణ్ణి అంతవాణ్ణి అందరినీ ఎదురిస్తున్నాను అని ఎంతో మదం మత్తుతో ఉండేవాడండి గజేంద్రుడు. అటువంటి గజేంద్రుడికి ఒకనాడు మొసలి పట్టుకుంది. మొసలి పట్టుకుంటే ఆ మొసలి నుండి తప్పించుకోలేక ఇంకా ఆయనకి ప్రాణాలు తప్పిపోతున్నాయని అప్పుడు జ్ఞానం కలిగిందండి. నీవే తప్ప ఇతపరంబెరుగనేలా, నీవు తప్ప నాకు ఇతరులు ఎవరూ లేరు భగవానుడా, నీవే రక్షించాలి అని ఆర్తితో పిలిచాడండి గజేంద్రుడు. ఆర్తితోటి. ఏమండి పక్కగా అరకే మనకు హుకుంపేటే వినపడదు, ఇక్కడ మాట్లాడిన మాట అక్కడ వినపడుతుందా అంటే ఇక్కడ శిఖరం ప్రతిష్ఠ చేస్తున్నాం మనం. అలాగే ఇక్కడ నవరత్నాలు అన్నీ కూడా వేసి స్వామివారి పాదుకులు అక్కడ పెట్టి స్వామివారిని ఎప్పుడైతే ప్రతిష్ఠ అసునీతే పునరస్మాసు చక్ష పునఃప్రాణ మిహనో దేహి భోగం మంత్రం చెప్తుందండి ప్రతిదీ కూడా. అయ్యా
జీవుడా నేను జీవుణ్ణి, నీవు భగవానుడివి, ఆత్మ పరమాత్మ రెండిటికి టాలీ చేస్తున్నాము. నా ప్రాణంలో ఉండే అంశాంశాలన్నీ కూడా నీ ప్రాణంలో కలిసి చెయ్యి కానీ కాలు కానీ ఈ యొక్క కటిభాగం కానీ హృదయస్థానం, నాభిస్థానం, శిరోస్థానం, పాదస్థానం అన్నిటిలో కూడా ఈ ప్రాణవాయువుని నీలో ప్రవేశపెడుతున్నాను అని గర్తన్యాసం అని చేస్తారని మంత్రాలతోటి. ఆ మంత్రాలతో ఎప్పుడైతే మనం చేసామో ఈ మంత్రం ద్వారా శక్తి వెలుబడి ఆ విగ్రహంలోకి ప్రతిష్ఠితమవుతున్నది. విగ్రహం కాదండి, సాక్షాత్తు భగవానుడే. విగ్రహం అనుకుంటే పొరపాటు. పాలరాయ, అందు మీద పసుపు కనబడుతుందా, గ్లేజింగ్ లేదు, ఇవన్నీ అనుకుంటే మన అజ్ఞానం అండి. అది సాక్షాత్తు విగ్రహం కాదు, భగవానుడే అక్కడికి వచ్చి కూర్చున్నట్టు. ఇది మన అదృష్టం. ఎందుచేతనంటే అది మంత్రం యొక్క శక్తి. ఇది ఈ శిఖరం నుంచి యంత్రం ద్వారా, ఈ నవరత్నాల ద్వారా, పాదరసం ద్వారా, ఈ శిఖరం ద్వారా ప్రకృతిలో కలుస్తుందండి, అనంతవాయువుల్లో. అందుకనే ఇక్కడ సత్సంగం జరగాలి, పురాణాలు జరగాలి, వేదాలు జరగాలి, భజన జరగాలి. అనేక మన శాస్త్రంలో అనేక ఆచారాలు పడిపోయాయండి. యజ్ఞాలు పడిపోయాయి, యాగాలు పడిపోయాయి, అభిషేకాలు పడిపోయాయి, రకరకాలు పడిపోయాయి. కానీ పడందేంటయ్యా మన శాస్త్రంలో అంటే భగవన్నామ సంకీర్తనండి. మనం తెల్లవారి లేచిన దగ్గర నుంచి నగర సంకీర్తనతో ప్రారంభించి సాయంత్రం మంగళహారతి వరకు కూడా ఆయన రూపాన్ని, ఆయన కీర్తనలు, ఆయన అనుగ్రహాన్ని అనేక పాటల రూపంలో పాడుతూ ఉంటాం. అది ఎప్పుడూ పడదండి, భజన అనేది ఎప్పుడూ పడదు. అటువంటిది భగవన్నామ సంకీర్తన. కాబట్టి చక్కగా భగవన్నామ సంకీర్తనలోనే తరించాలి. అలాగే రేపు మనకి ఇక్కడ ఏంటయ్యా అంటే ఆ గజేంద్రుడు ఆర్తితోటి పిలిచాడండి. ఆర్తితో పిలిస్తే ఆయన వ్యాసులు వారు కూడా చెప్పనటువంటి విషయాలు పోతన గారు చెప్పారండి. అంటే ఆయన ఏమన్నాడంటే ఎప్పుడైతే ఈ పిలుపు వినపడిందో ఆయన ఎక్కడున్నాడండి, అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధాంబుదా పరవనాంతర సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అని కుయ్యాలించి సౌరంభియై. ఎక్కడున్నాడండి, అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల, ఎక్కడో ఆ మూల ఎక్కడో ఉన్నట్టండి. ఈయన వెళ్ళి చూసాడా అంటే భక్తి. పోతన గారు తెలంగాణ వాడండి. ఆయన కుయ్యాలించి అనే పదం తెలంగాణలో వాడది. కాబట్టి వ్యాసులు వారు కూడా చూడని విషయాలు పోతన గారు రాశారంటే భక్తితో రాశారు అని. ఇక్కడ ఇంత మండపం, ఇంత నిర్మాణం జరుగుతోంది అంటే కేవలం నిర్హేతుకమైన భక్తి, ఎంతో విశ్వాసమైన భక్తి ద్వారానే ఇదంతా కూడా పూర్తయింది. కాబట్టి ఈ భగవాన్ సత్యసాయి బాబా గారి అనుగ్రహం అందరికీ కూడా ప్రచోదనమై, ఏ వేళలో ఏం జరుగుతుందో మనకి తెలియదండి, బాబా గారి లీలలు ఇవన్నీ కూడా. కాబట్టి అందరినీ అనుగ్రహించి సదా ధర్మ మార్గంలో బాబా గారు మనల్ని నడిపించేటట్టుగా స్వామివారిని ప్రార్థిస్తూ రేపు ఉదయం 8 గంటలకి మళ్ళీ దీక్షా దంపతులు భక్తులు అందరూ కూడా రావాలి. 8 గంటలకు మళ్ళీ విఘ్నేశ్వర పూజ, వేద మంత్రాలు, మాఘమాసం కాబట్టి సూర్య నమస్కారాలు, లింగార్చన. చాలా ఇష్టమండి లింగార్చన బాబా గారికి. మైలవరపు నారాయణ గారని ద్రాక్షారం వాస్తవ్యులు, వారి పేరు వినే ఉంటారు. ఆయన లింగార్చన చేసేవాడండి. నారాయణ అని పిలిచేవారండి బాబా గారు. ఆయన లింగార్చన చేస్తే ఎంతో ఆనందపడేవారండి. ఆ లింగార్చన చూసుకుని ఆయన మనస్సులో ఎంతో ఆనందపడేవారు. మాకు చిన్నతనం కానీ కొద్దిగా మాకు తెలిసే జ్ఞానం పెద్ద తెలియదు, కానీ అవన్నీ చూడడం వల్లనే ఇప్పుడు ఇక్కడ ఈ మహాప్రతిష్ఠ మేము చేస్తున్నామంటే అది బాబా గారి పక్కన ఉండడం వల్లనే మాకు కలిగిందని నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నానండి. కాబట్టి రేపు ఉదయం లింగార్చన, సూర్య నమస్కారాలు, ధాన్యాదివాసం, అలాగే సుందరకాండ పారాయణ కూడా ఉంటుందండి. రేపు చక్కగా
3000 శ్లోకాలు శ్రీరామ పట్టాభిషేకంతో సుందరకాండ పారాయణ. మధ్యాహ్నం మనకి చండీ మూలమంత్ర హోమము, అలాగే మిగిలిన యాగశాల హోమములు అవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఇక్కడంతా కూడా పరుపులు అద్దం అన్నీ కూడా పేర్చి పంచశయ్యాధివాసములు అనేది జరుగుతాయి. అది జరిగాక నీరాజన మంత్రపుష్పాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఎల్లుండ ఉదయం 7:30 గంటల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి 8 గంటలకే అందరూ వచ్చి యాగశాలలో హోమములు మిగిలినవన్నీ కూడా పూర్తి చేసుకుని మన ముహూర్తం టైంకి ప్రతిష్టా కార్యక్రమం విఘ్నేశ్వర స్వామి, అలాగే అక్కడ ఉపాలయంలో ఉన్న విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, ఇక్కడ ఉన్న విఘ్నేశ్వరుడు, గాయత్రీమాత, శ్రీకృష్ణ పరమాత్మ, భగవాన్ సత్యసాయిబాబా వారు, షిరిడీ సాయిబాబా వారు, శిఖరాలు 4 అన్ని ప్రతిష్టలు కూడా పూర్తయ్యాక బలిహరణ వేసి ఆ స్వామివారి యొక్క దీక్షాబంధనం అంతా కూడా మైనం చేసి నేత్ర దర్శనం చేసుకున్న తర్వాత భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం శాంతి కళ్యాణ మహోత్సవంతో వేద ఆశీర్వచనంతో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. మిగిలిన వ్యావహారికంగా మనకి ఉండే మీటింగులు అవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మీ అందరికీ ముఖ్యంగా తెలియజేయవలసింది ఏమిటయ్యా అంటే బాబాగారి సంప్రదాయంలో అక్కడ చూడండి ప్లస్ ఉన్నది, అన్ని మతాల సముస్థాపన కూడా బాబాగారు నెలకొల్పారు. ఇది బాబాగారికే చెల్లిందండి, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారికే చెల్లింది. తర్వాత ఎవరైనా ఉంటారో ఏమిటో మనకు తెలియదు, ఆయనే చేయగలిగారు. కాబట్టి ఇక్కడ ప్రేమ సేవ రెండిటి ద్వారానే మనకి మోక్షం లభిస్తుంది అని మరొక్కసారి తెలియజేసుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అయ్యా ఒక కీర్తన, ఒక భజనో ఒక కీర్తనో పాడి అప్పుడు మంగళహారతి అండి మైక్ వారికి. ఓం ధిం ధిం ఓం ధిం ధిం ధిమి ధిమి నటన శివా, ధిం ధిమి ధిమి నటన తాండవ కేళి విలాస శివా, తాండవ కేళి తాండవ కేళి విలాస శివా, ఓం ధిం ధిం ధిమి ధిమి నటన శివా, లీలా మానుష వేష శివా, లీలా మానుష వేష శివా, లింగోద్భవ కర సాయి శివాత్మలింగోద్భవ కర, ఆత్మలింగోద్భవ కర సాయి శివాత్మ, సాయి శివా హర బాల శివా, సాయి శివా హర బాల శివా, ఓం ధిం ధిం ధిమి ధిమి నటన శివా, ఓం ధిం తాండవ కేళి విలాస శివా, తాండవ కేళి విలాస, ఓం ధిం ధిం ధిమి ధిమి నటన శివా, లీలా మానుష వేష శివా, లింగోద్భవ కర
साई शिवा आत्मलिंगोद्भवकर साई शिवा साई शिवा हर बाल शिवा साई शिवा हर बाल शिवा ओम धिम धिम धिमि धिमि नटन शिवा संरक्षक परति महेश्वरा ओम जय जगदीश हरे शशिवदना श्रीकरा सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रित कल्पलतिका आश्रित कल्पलतिका आपद बांधवा ओम जय जगदीश हरे माता पिता गुरुदैवमु मरियंतयु नीवे स्वामी मरियंतयु नीवे नाद ब्रह्म जगन्नाथ नाद ब्रह्म जगन्नाथ नागेन्द्राशयन ओम जय जगदीश हरे ओंकार रूप ओजस्वी वो साई महादेवा सत्य साई महादेवा मंगल हारति अंदुको मंगल हारति अंदुको मंदर गिरिधारी ओम जय जगदीश हरे नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम ओम जय सद्गुरुदेवा ओम शांति 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 समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु
సాయి బాబాజీకి